నాది ఆ గోడౌన్ కాదు, నా పేరుతో లేదు, నీది ఆ గోడౌన్ కాదు, నీ పేరుతో లేదు అనే మాటలు చాలిచ్చి, ఎస్ అవి నా గోడౌనే, నా అనుచరుల పేరుతో పెట్టినాను, నేను 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 న్యాయపరంగా పోరాటం చేస్తానని నిలబడుతున్నాడు అతను. నేనేం చెప్తున్నా అంటే, ఎన్ని చేసినా మొత్తం ఫైల్స్ అన్ని తీసుకుంటున్నారు, ఒక్కొక్కడి భరతం పట్టక తప్పదు. ఓకే, దానికంటే ముందు సార్, దానికంటే ముందు నోట్ దిస్ పాయింట్, ఈ ఒక్క విషయం. జగన్ పేర్ని నానినో, చంద్రశేఖర్ రెడ్డినో, లేకుంటే కొడాలి నానినో, రోజానో, ఇలాంటి పనికి మాలిన పనికిరాని వాళ్లను అరెస్ట్ మీద పెట్టిన దృష్టి కంటే ఈ రాష్ట్రంలో నాశనం అయిపోయిన 5 సంవత్సరాలు ప్రజలను నిలబెట్టడానికి ఒక స్టెప్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అది గుర్తు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు కానీ, ఉపముఖ్యమంత్రి గారు కానీ. కూలిపోయిన పేదల బడుగుల బ్రతుకులను వాళ్ళు ముందు లేచి నిలబెడతాం. వీళ్ళనైతే వదలం. ఈ ఆదివారం కాకుంటే నెక్స్ట్ ఆదివారం, అది కాకుంటే రేపు మంగళవారం వాళ్ళని ఈడ్చుకొచ్చి వాళ్ళు చేసిన తప్పులన్నిటిని ప్రజలకు చూపించి వాళ్ళకి ఏ శిక్ష వేస్తామో అదైతే ఖచ్చితంగా 100% ఉంటుందండి. ఏంటి ఆదివారం ముహూర్తం ఏంటి? శుక్రవారం కదా ముహూర్తాలు పెడుతుంటారు దీనికి, మీరు కొత్త ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు ఏంటి? నేను అనడం, వీళ్ళు కలలు అంటున్నారు సార్. అంటే అయిపోయింది, పోయేవాడు ఎవడబోతున్నాడు అంటున్నాడు. ఈరోజు రమేష్ అన్న లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనిషే అండి. నేను మంత్రిగా చేసినా, నేను ఎమ్మెల్యేగా చేసినా ఒకసారి కలవడు. ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని కార్యకర్తలంతా పోయి ధర్నాలు చేయండి, ఏదన్నా ఉంటే నేను లాయర్ని పెడతా అంటున్నాడు. ఇటువంటి వాడా నాయకుడు, ఇటువంటి వాడి దగ్గర పని చేయాలని చెప్పి బయటకు వస్తున్న అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లకు ఆన్సర్ ఇవ్వమని సార్ వీళ్ళు. మాకు కాదు ఆన్సర్ ఇవ్వాల్సింది. ఒక్కొక్కరు వెళ్ళిపోతూ బాలినేని శ్రీనివాసులు రెడ్డి, అవంతి శ్రీనివాస్, వీళ్ళందరూ మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఆ పార్టీ మీద, నాయకుడి మీద, ఎందుకంటే కనీసం ఓడిపోతే ఓటమిని కూడా సమీక్షించుకోలేని ఈ నాయకుడు ఈరోజు మళ్ళీ సంక్రాంతి తర్వాత వస్తుంది. ఎస్ వి వెల్కమ్, రావాలి. ఇప్పటికైనా 11 మంది గెలిస్తే అసెంబ్లీ నెగ్గొట్టి జీతాలు తీసుకుంటున్న దొంగలిళ్ళు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు మీరు? అసెంబ్లీ బయట మాట్లాడితే దానికి చట్టబద్ధత ఉండదు. మీరు వచ్చి నిజంగా అన్యాయం జరుగుంటే, ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే, ఎస్ దమ్ము ధైర్యంగా వచ్చి మీ 11 మంది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి సార్. ప్రజల తరపున మాకు 40 లక్షల ఓట్లు వచ్చినాయన్నారు. ఎస్, ఆ 40 లక్షల మంది తరపున ఏం చేస్తున్నారు మీరు? వినాయకుడు ఇంట్లో కూర్చొని ఇప్పుడు కూడా పబ్జీ ఆడుకుంటున్నాడా?